రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లీలా వైభవాల్ని కీర్తిస్తూ రచించిన 138 పద్యాలలోని కొన్ని పద్య రత్నాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. 9వ భాగము. గురుదేవులు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో భక్తులు తమ మనస్సులలో శ్రీనివాసుని నిలకడగా నింపుకొని పూజించినప్పుడు వారి కోర్కెలను తప్పకుండా తీరుస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. శ్రీనివాస నిన్ను చిత్తమ్మునంజేర్చి కొలుచుచుందురెపుడు కోర్కెదీర్చ భక్త జనుల పాలి బంగారమీవయ్యా సప్తగిరి నివాస సత్యదేవా. ఓ శ్రీనివాస, నిన్ను నిండుగా మనసులలో చేర్చి భక్తజనులు సేవిస్తూ ఉంటారు. సప్తగిరుల మీద నివసించే సత్యదేవుడవైన నీవు భక్తుల పాలిటి బంగారమై కోర్కెలు తీర్చుతూ ఉంటావు. భక్తులు స్థిరమైన చిత్తములతో భగవంతుని సేవిస్తారు. అంటే ఇతర విషయాల మీదకు మనసును పోనివ్వకుండా కేవలం భగవంతుని మీద మాత్రమే తమ దృష్టిని నిలుపుతారు. భగవంతుణ్ణి పలు విధాలుగా సేవిస్తారు. ఈ సేవ ఏ విధంగానైనా ఉండవచ్చు. రాగద్వేషాలకు అతీతంగా, సుఖ దుఃఖాలకు వసులు కాకుండా, పుణ్య పాప కర్మల విషయాన్ని భగవంతునికే వదిలి త్రికరణ శుద్ధితో భక్తులు భగవంతుని సేవించినప్పుడు భగవంతుడు తప్పకుండా వారిని కరుణిస్తాడు. భక్తుల కోర్కెల్ని తీర్చుతాడు. భక్తులు అడగకుండానే భక్తుల అవసరాల్ని గుర్తించి వారి పాలిటి బంగారంగా నిలుస్తాడు. సర్వ విధములైన పూజలకు ఫలితాల్ని ప్రసాదించే శక్తిమంతుడు భగవంతుడు అనే విషయాన్ని భక్తులు గుర్తించాలి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని అభయమిచ్చాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో బంగారుమయమైన శ్రీ వెంకటేశ్వరుని గోపుర కాంతులను చూసినప్పుడు భక్తులలో ఉన్న అజ్ఞానము అనే చీకటి తొలగిపోతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. స్వర్ణమయమైన గోపుర ప్రభలుగనగా తొలగున జ్ఞాన తిమిరమ్ము దూరమగుచు జన్మ జన్మల పాపాలు జారుచుండు తిరుమలేసు నిమది నిల్ప స్థిరముగాను. బంగారంతో కూడిన గోపుర కాంతుల్ని చూచినప్పుడు అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. తిరుమలనాథుని మనసులో స్థిరంగా నిలిపితే జన్మ జన్మల పాపాలు దూరం అవుతాయి. బంగారు శిఖరాల బహుబ్రహ్మమయమైనది వెంకటాద్రి. ఆ వెంకటాద్రి మీద కొలువైన శ్రీనివాసుని దేవాలయం స్వర్ణమయం. ఆ దేవాలయ శిఖరం బంగారుమయం.
ఆ కాంతుల్ని చూడటంతోనే అజ్ఞానం పటాపంచలవుతుంది. బంగారం కాంతిమంతం కావటం వల్ల చీకటి తొలగిపోయి వెలుగు నిండుతుంది. అలాగే బంగారుమయమైన గోపుర ప్రభల్ని, అంటే ఆ గోపురము యొక్క కాంతుల్ని చూసినప్పుడు చూసిన వారి అజ్ఞానం తొలగిపోతుంది. వారిలో ఆధ్యాత్మిక భావ పరిమళం వ్యాప్తిస్తుంది. తిరుమలనాథుణ్ణి మనసులో స్థిరముగా నిలిపితే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారి లీలా వైభవాలను కీర్తిస్తూ రచించిన కొన్ని పద్య రత్నాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. అమరలోకమదియే ఆనంద నిలయము, చేరినపుడే జన్మ శ్రేష్టమగును, సకల ప్రాణులకును సౌఖ్యము ప్రాప్తించు, భవ్యమతులకదియ దివ్యవరము. దేవలోకమైన ఆనంద నిలయాన్ని చేరినప్పుడు జన్మ చరితార్థం అవుతుంది. సకల ప్రాణులకు సౌఖ్యం ప్రాప్తిస్తుంది. భవ్యమైన మతి కలిగిన వారికి అదే దివ్యవరం. శ్రీనివాసుడు ఆనంద నిలయుడు. తొండమాన్ చక్రవర్తిచే నిర్మించబడిన ఆనంద నిలయ విమానంలో శ్రీనివాసుడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఆనందాన్ని కలిగించేది కాబట్టి ఆ విమానానికి ఆనంద నిలయం అనే పేరు వచ్చింది. ఆనందజనకత్వాత్తమానంద నిలయం విదుహు. పద్మాసనములో ఉన్న పద్మావతిని తన వక్షస్థలంలో ఉంచుకొని శంఖ చక్ర సహితుడై వామహస్తాన్ని కటియందుంచుకొని దక్షిణ హస్తంతో తన పాద పద్మాల్ని చూపిస్తూ శ్రీనివాసుడు ఆనంద నిలయంలో వేంచేశాడు. ఆ దివ్య మోహనమూర్తిని దర్శించినప్పుడు సార్థక్యం చెంది జన్మ ధన్యమవుతుంది. సకల ప్రాణులకు సౌఖ్యం ప్రాప్తిస్తుంది. విశిష్టమైన బుద్ధి కలిగిన వారు భక్తి భావంతో శ్రీనివాసుని దర్శించగలగటమే ఒక దివ్య వరం. ఆ వర ప్రభావంతో ఆనంద నిలయుని దర్శించి భక్తులు పవిత్రులు అవుతారు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో శ్రీ వెంకటేశ్వరుని మహిమను గ్రహించిన వారికి ఏ సమయంలోనూ విచారం కలగదు అని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. అచ్యుతుని మహిమను అత్యంతమెరిగిన దిగులు కలుగబోదు దేహికెప్పుడు, శుద్ధమైన బుద్ధి సుజనులజేయును మాధవ స్మరణమే మహిమగూర్చు. అచ్యుతుని మహిమను అంటే నాశరహితుడైన శ్రీ వెంకటేశ్వరుని గొప్పతనాన్ని పూర్తిగా తెలుసుకొన్న మానవునికి దిగులు కలగదు. శుద్ధమైన బుద్ధి కలవారే మంచి జనులుగా గుర్తించబడతారు.
మాధవ స్మరణమే మానవునికి మహిమ చేకూర్చుతుంది. అచ్యుతుడు అంటే విచ్ఛిన్నం కానివాడు, నిత్యుడు, శాశ్వతుడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు అచ్యుతుడు. ఏ అవతారాన్ని ధరించినా తన ఐశ్వర్యం నుంచి జారిపోనివాడు అచ్యుతుడు. అలాగే ఆశ్రిత రక్షణ వ్రతం నుంచి దూరం కానివాడు అచ్యుతుడు. భగవంతుని కర్తవ్యం ఆశ్రిత రక్షణం. కర్తవ్య నిర్వహణలో ఆయన నిష్ఠాగరిష్ఠుడై ఉంటాడు. అచ్యుతుని మహిమను పూర్తిగా గుర్తించి ఆయనను పూజిస్తే దిగులు ఉండదు, శోకాలు ఉండవు, దుఃఖాలు ఉండవు. భక్తుని బుద్ధి శుద్ధంగా ఉండాలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఆత్మవత్ సర్వభూతాని అనే భావంతో మెలగినప్పుడు బుద్ధి స్వచ్ఛంగా ఉంటుంది. శుద్ధ బుద్ధి కలిగిన వారే మంచి జనులు. వీరు మంచి మనసుతో మాధవ స్మరణం చేస్తే మహిమ కలుగుతుంది. మాధవుడు అంటే లక్ష్మీ భర్త. మా అంటే లక్ష్మీ, ధవుడు అంటే భర్త. లక్ష్మీపతి అయిన శ్రీనివాసుని నామాన్ని స్మరిస్తే సంపదలు ప్రాప్తిస్తాయి, సకల సౌఖ్యాలు చేకూరుతాయి అని తెలియజేస్తున్నారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో శ్రీ వెంకటేశ్వరుని స్వచ్ఛమైన భక్తితో ఆరాధిస్తే, మంచి మనస్సుతో స్మరిస్తే, ఆ స్మరించిన వారికి, అలా ఆరాధించిన వారికి ఏ విధమైన బాధలు ఉండవని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. సతత విజయమిచ్చు సంసార సమరాన వెతల తిమిరమన్ వెడలగొట్టు అలరుమేలు మంగ నలరించు దేవుండు తిరుమలేశు ఘనత తెలుపగలమే. సంసార యుద్ధంలోని బాధల చీకటిని పోగొట్టి అలమేలు మంగాభిగుడైన శ్రీనివాసుడు నిరంతర విజయాన్ని ప్రసాదిస్తాడు. ఆ దేవదేవుని గొప్పను తెలపటం ఎవరికీ సాధ్యం కాదు. సంసారం ఒక సాగరం, సంసారం ఒక సమరం, సంసారం ఒక మహారణ్యం. సంసారం సమస్యల్ని పోగొట్టుకోవటానికి మానవులు ఎంత ప్రయత్నించినా అవి అలల్లాగా వస్తూ పోతూ ఉంటాయి. సంసార నిర్వహణం యుద్ధములో శత్రువుల బారి నుండి తప్పించుకుని సుఖంగా బయటపడటం లాంటిది. సంసార సముద్రంలోని ఈత అని, యముని నోటిలో బతకటం లాంటిదని పదకవితా పితామహుడైన అన్నమయ్య తెలిపాడు. అయితే శ్రీనివాసుని భక్తులకు మాత్రం సంసారం చలువలకు కడు చలువ అని అన్నమయ్య పేర్కొన్నాడు. సాంసారిక సమస్యల్ని శ్రీనివాసుడు తొలగిస్తాడు. శ్రీనివాసుడే గొప్ప సంసారి. 2 భార్యలతో ఇంపుగా సంసారాన్ని నిర్వహించే దక్షిణ నాయకుడు. అలమేలు మంగను, భూదేవిని అలరింపచేస్తూ తన ఘనతను ప్రదర్శిస్తాడు. సంసార బంధాల నుంచి విముక్తిని కలిగించి శ్రీనివాసుడు తన భక్తులకు ముక్తిని ప్రసాదిస్తాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో శ్రీనివాసుని భక్తులు స్వచ్ఛమైన మనస్సుతో కలియుగనాథుడైన శ్రీనివాసుని పూజిస్తే అలాంటి భక్తులకు సర్వ సంపదలను ప్రాప్తింపచేస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. నిత్య యవ్వనము నిర్మల చిత్తము కలిగి వెలుగునట్టి కలియుగేశ
సర్వ సంపదలను సమకూర్చి భక్తులను తృప్తిపరచదీవు దేవదేవా. కలియుగనాథుడైన శ్రీనివాసుడు నిర్మల చిత్తంతో నిత్య యవ్వనంతో ప్రకాశిస్తూ ఉంటాడు. దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుడు సర్వ సంపదల్ని సమకూర్చి భక్తుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. దేవతలు త్రిదశులు, బాల్యం, కౌమారం, యవ్వనం అనేవి త్రిదశలు. దేవతలు నిత్య యవ్వనులై ఉంటారు. వార్ధక్యం వారిని చేరదు. అలాగే దేవతలు నిర్మల చిత్తులు, స్వచ్ఛమైన మనస్సుతో పక్షపాత రహితులై ఉంటారు. భక్తుల యోగక్షేమాల్ని చూస్తూ ఉంటారు. శ్రీనివాసుడు సర్వ సంపదలను సమకూర్చుతాడు. అందుకనే సహస్రనామాల్లో ఐశ్వర్యోద్భూతికృత్ అని ప్రస్తుతించబడ్డాడు. ఐశ్వర్యాన్ని ఆవిర్భవింపచేసేవాడు, సంపదల్ని కలిగింపచేసేవాడు అని అర్థం. సంపదల్ని సృష్టించి వాటిని భక్తులకు అర్హతలను బట్టి ప్రాప్తింపజేస్తాడు. శ్రీ వెంకటనాథుడు భూతి అని కూడా నుతింపబడ్డాడు. అంటే ఐశ్వర్య స్వరూపుడు. ఐశ్వర్య స్వరూపుడు కాబట్టే సంపదల్ని ప్రసాదించి భక్తులను తృప్తిపరుస్తున్నాడు అని తెలియజేస్తున్నారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో శ్రీనివాసుడు సాత్విక రూపంలో వెలసి అన్ని లోకాలను సంరక్షిస్తూ ఉంటాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. జగములన్ని బ్రోవ సాత్విక రూపాన వెలసియున్న దేవా వెంకటేశ, క్రాంతి చిమ్ముచుంటి కలియుగ దైవమై అలరుమేలు మంగ ఆలు కాగా. శ్రీ వెంకటేశుడు లోకాలని రక్షించటానికి సాత్విక రూపంలో కలియుగ దైవమై వెలసి అలమేలు మంగ ఆలు కాగా అంటే భార్యగా ఉండగా విశిష్ట కాంతులతో వెలుగొందుతూ ఉన్నాడు. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. పాపాలని తొలగించి పుణ్యాన్ని ప్రాప్తింపచేసే దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. లోక రక్షణ బాధ్యత విష్ణువు అవతారమైన శ్రీనివాసునిది. ఆయనది సాత్విక రూపం. ఫలాపేక్ష లేకుండా స్థిరత్వాన్ని, ఉత్సాహాన్ని కలిగి జయాపజయాల్ని ఒకే విధంగా గ్రహించగలిగిన తత్వం సాత్వికం. శ్రీనివాసుడు సాత్విక రూపంతో ఉంటాడు. అభయహస్తాన్ని చూపుతూ భక్తులు తన పాదార్చన చేయవలసిందిగా ఒక హస్తాన్ని పాదాల వంక చూపుతాడు. అలరు మేలు మంగ అంటే పద్మంలో కొలువైన లక్ష్మీదేవి. ఆమె శ్రీనివాసుని ధర్మపత్ని. లక్ష్మీదేవి సకల సంపదలకు అధిష్టాన దేవత. ఆమెను పత్నిగా కలిగిన శ్రీనివాసుడు మరింత సంపన్నుడు. శ్రీనివాసుడు కలియుగ దైవం. శ్రీ మహావిష్ణువే శ్రీనివాసునిగా వెలసి భక్తుల పాలిటి కల్పవృక్షంగా వెలుగొందుతూ ఉన్నాడు. శ్రీనివాసుడు హిరణ్యార్చిహి అని నుతులు అందుకొన్నాడు. అంటే బంగారంలాగా మెరిసే వర్చస్సు కలవాడు అని అర్థం. అందుకే కలియుగంలో క్రాంతి చిమ్ముతున్నాడు అని తెలియజేస్తున్నారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో, ఈ ప్రపంచంలో మనం ఎక్కడ తిరిగినా ఆ తిరుమల శ్రీనివాసుని మనస్సులోనికి తెచ్చుకొని అంటే స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. జగతిలోన నెచట సంచరించిన కాని తిరుమలేసుమదికి తెచ్చుకొనగా కోర్కెలన్ని దీర్చు కొండల రాయండు
మహిమ నిధులమూర్తి మాధవుండు. లోకంలో ఎక్కడ తిరుగుతున్నా తిరుమల నాథుని మనసులోనికి తెచ్చుకోగానే కోర్కెల్ని తీర్చుతాడు. మహిమ అనే నిధుల స్వరూపుడు మాధవుడైన శ్రీ వెంకటనాథుడు. భక్తుడు ఎక్కడ ఉన్నా మదిలో తలచుకుంటే దేవుడు అక్కడ సాక్షాత్కరిస్తాడు. తలపులోని తలపు దైవమితడు పలుమారు పదియును పది అయిన తలపు అని తలపులోని తలపుగా దేవుని దశావతార ప్రస్తావన చేశాడు అన్నమయ్య. భావన చేసినంతనే భగవంతుడు ఆ భక్తుల అవసరాల్ని గుర్తిస్తాడు. శ్రీనివాసుడు వరదహ అని ప్రస్తుతి పొందాడు. వరదుడు అంటే అందరికీ కోరిన వరాలను ప్రసాదించేవాడు. కోరిన దానికంటే ఎక్కువ దానమివ్వటం శ్రీనివాసుని ప్రత్యేక కరుణకు తాత్కాణం. ఇంకా వెంకటేశ్వరుడు కామితప్రదః అనే నుతులు కూడా పొంది ఉన్నాడు. మహిమ అంటే గొప్పతనం అనే అర్థంతో పాటు ఐశ్వర్యం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి లక్ష్మీనాథుడైన శ్రీనివాసుడు ఐశ్వర్య నిధి మాధవుడు అనే నామాన్ని సార్థకం చేశాడు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో శ్రీ వెంకటేశ్వరుని కీర్తించిన వారి ఆర్తిని ఆ దేవదేవుడు వెంటనే తొలగిస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. వేదమూర్తి చేరి వేవేల కీర్తింప కీర్తనమును వినుచు ఆర్తిబాపు కలియుగమ్ములోన ఘనమైన దైవము వెంకటేశు సాటి వెదుకగలమే అని తెలియజేశారు. వేదస్వరూపుడైన శ్రీనివాసుని చేరి అనేక విధాలుగా సంకీర్తనముల ద్వారా ప్రస్తుతించగా ఆర్తిని తొలగిస్తాడు. అంటే భక్తులకు ఉన్న కష్టాలను నిర్మూలిస్తాడు. కలియుగంలో గొప్ప దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి సాటి వచ్చే దేవుడు లేడు. శ్రీనివాసుడు వేదమూర్తి, వేదస్వరూపుడు, వేద వేద్యుడుగా నుతులు అందుకొన్నాడు. అంటే వేదాల చేత తెలియబడేవాడు. వేదాంతాల్ని అంటే ఉపనిషత్తుల్ని ఉద్ధరించి వేదాంత ఉద్ధారకునిగా ప్రస్తుతులు అందుకొన్నాడు. సంకీర్తనాన్ని వింటే బాధని తొలగిస్తాడు. కలియుగంలో సంకీర్తనకు శ్రీనివాసుడు ఘనమైన ఫలితాలను ఇస్తాడు. సంకీర్తనం సంతాపాన్ని అణగించి సంతోషాన్ని కలిగిస్తుంది. యముని బారిన పడకుండా సంకీర్తనం రక్షిస్తుంది, సమబుద్ధిని ప్రసాదిస్తుంది. అలాంటి సంకీర్తనం వల్ల శ్రీనివాసుడు సంతోషిస్తాడు, ఇహ పరలోక సౌఖ్యాలను ప్రసాదిస్తాడు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధికి భక్తులు తమ బాధల్ని చెప్పుకోవటానికి వేల కొలది మెట్లను ఎక్కుతూ ఉంటారని, ఆ భక్తులలో దీక్ష దృఢతరంగా ఉండటం వలన వారి కోరికలు తీరుతాయని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. వెతలు చెప్పుటకును వెంకటేశుని చేర వేల కొలది మెట్లు వెట్కనెక్కి సాగుచుందు భక్త జనులెల్ల దీక్షతో భక్తిలోన ఉన్న శక్తి అదియే. తమ బాధలు చెప్పుకోవటానికి భక్తులు వేల కొలది మెట్లు వేడుకతో ఎక్కి దీక్షతో సాగుతూ ఉంటారు. భక్తిలోని శక్తి వల్ల వారికి బాధ అనిపించదు. జీవితం సమస్యల వలయం. జీవులు తమ గోడు చెప్పుకోవటానికి గోవిందుని చెంతకు వెళతారు. అయితే ఆ ప్రయాణంలో కొండను ఎక్కుతూ ఎన్నో మెట్లు అధిరోహిస్తారు. కొండను ఎక్కటం వారికి కష్టం కాదు. ఇష్టంతో గోవింద నామ స్మరణం చేస్తూ ఒక భక్తి ఆవేశంతో ముందుకు సాగుతారు. వారి దీక్ష వారిని నడిపిస్తుంది.
శ్రీనివాసుడు భక్త సంఘ ప్రతిష్ఠితుడు. భక్తుల ఉనికి చేతనే భగవంతుని మహిమ నెలకొని ఉంటుంది. భక్తులు కొండ మెట్లు ఎక్కుతూ భక్తి విశ్వాసంతో భగవద్ దర్శనం కోసం సాగిపోతున్నప్పుడు వారిలో భగవత్ శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అందుకే వారికి అలసట అనిపించదు. భక్తులకు దీక్ష కావాలి. పట్టుదల లేని వారు దేన్ని సాధించలేరు. దీక్షా దక్షులైన భక్తులు తప్పనిసరిగా భగవంతుని కరుణకు పాత్రులు అవుతారు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో భక్తులు వెంకటాద్రి మీదకు చేరి ఆ భగవానుడైన శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీనివాసుని ప్రార్థించినప్పుడు వారి కోర్కెలను తీరుస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. వెంకటాద్రి చేరి వేడుకొని నయపుడు మంగభర్త తాను మాధవుండు వాంఛలన్ని తీర్చు వాత్సల్యనిధి అవుచు మంచి వాక్కులిచ్చు మధురమూర్తి. వెంకటాద్రిని చేరి శ్రీనివాసుని వేడినప్పుడు అంటే ప్రార్థించినప్పుడు అలమేలు మంగా విభుడైన మాధవుడు వాత్సల్యమూర్తి అయి భక్తుల కోరికలు తీరుస్తాడు, మంచి వాక్కుల్ని ప్రసాదిస్తాడు. వేం అనే శబ్దం అమృత బీజం. కటం అంటే ఐశ్వర్యం. అమృత ఐశ్వర్యాల నిలయం కాబట్టే దేవుని కొండ వెంకటాద్రి అయింది. భగవంతుడు లోకరీతిని బట్టి భక్తులు తనను వేడుకోవాలని వ్యాజమాత్రంగా కోరుకొంటాడు. అంటే రక్షణ కావాలనుకున్న భక్తులు తమ బాధ్యతలను గుర్తించాలని దేవుని భావన. ఆయన వరాలు ఇవ్వాలి అనుకునేటప్పుడు భక్తులకు కోరికల్ని పుట్టిస్తాడు. భగవంతుడు వాత్సల్య నిధి. వాత్సల్యం అంటే బిడ్డగా చూసే భావం. భగవంతుడు భక్తుల్ని బిడ్డలుగా చూస్తాడు. తల్లి తన బిడ్డలకు ఏం కావాలో అది అందిస్తుంది. బిడ్డల పోషణ, రక్షణ బాధ్యతలు వహిస్తుంది. భగవంతుడు కూడా తన భక్తుల పట్ల తల్లిదండ్రుల బాధ్యత వహిస్తాడు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో భక్తులు నిష్కల్మషమైన మనస్సులతో వెంకటేశుని సేవిస్తే వారి ఆపదలు తొలగిపోతాయని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. వెంకటేశుని సేవింప వెతలు తొలగు అనెడి విశ్వాసమిలలో నలరుచుండ వచ్చిపోయడి భక్తులు వరదలగుచు సప్తగిరివాసు మహిమను చాటుచుంద్రు. శ్రీ వెంకటేశ్వరుని సేవిస్తే బాధలు తొలగిపోతాయనే నమ్మకం అందరిలో కలుగుతూ ఉండగా భక్తులు వరదలా వస్తూ పోతూ సప్తగిరినాథుని మహిమను చాటుతూ ఉంటారు. వెతలు అంటే బాధల్ని తొలగించే దేవుడు వెంకటేశ్వరుడు అనే విశ్వాసం భక్తుల్లో ఉండటం వల్ల కలియుగంలో భక్తులు ఎడతెరిపి లేకుండా శ్రీనివాసుని దర్శిస్తున్నారు. తమ కష్టాలు తొలగించే దేవుడు, ఆపద మొక్కులవాడు, ఆ ఏడుకొండల స్వామి అని భక్తులు నమ్ముతారు. కాబట్టి ఏనాడు చూసినా భక్తుల ప్రవాహం తగ్గదు. సప్తగిరినాథుడు కలియుగ దేవుడు.
కలియుగంలో మానవులు చిత్రాతి చిత్రమైన కష్టాల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఆ కష్టాల్ని తొలగించమని భక్తులు శ్రీ వెంకటనాథుని ప్రార్థిస్తారు. భగవంతుడు భక్తుల్ని కనికరిస్తాడు, వారి కోర్కెల్ని తీర్చుతూ ఉంటాడు. శ్రీనివాసుడు అనంతకృత్ అనే ప్రశంసలు పొందాడు. అనంతంగా వచ్చే భక్తులకు అంతం లేకుండా మేలు చేస్తాడని భావం. ఆయన అనంతుడు, తన విస్తృతికి అంతం లేనివాడు. అందుకే ఆ శ్రీనివాసుని లీలా విలాసాల్ని భక్తులు వేణోళ్ళ ప్రశంసిస్తూ ఉంటారు అని తెలియజేస్తున్నారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.